నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ప్రాణమా నీవే యేసయ్యా. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే అండి, ప్రతి ఒక్కరికి నమస్తే అండి. ఏం లేదండి, చిన్నప్పటి నుంచి కూడా భగవంతుడి పూజలు తక్కువ, అంటే ఏ దేవుణ్ణి భక్తిగా కొలవటం కానీ వెళ్ళటం కానీ అనేది ఎప్పుడూ లేదండి. చిన్నప్పుడు ఏంటంటే పక్కన శివాలయము ఇవన్నీ రామాలయం ఇవన్నీ ఉండేవి. భజన చేయడానికి ఎప్పుడన్నా వెళ్ళేవాళ్ళం కాసేపు మా అమ్మ వాళ్ళతో. అలా నాకు రాముడు పాటలు పాడుతూ ఉంటాను నేను. అది కూడా ఏంటంటే ఇప్పుడు సాయి చనిపోయిన తర్వాత భగవత్ ధ్యానం చేయడం ఎక్కువైందనమాట. అంటే పూజ చేయని గుళ్ళకి వెళ్ళను. కాకపోతే ఏంటంటే ఈ రోజంతా డే అంతా ఖాళీ ఉన్న సమయం అంతా రామనామస్మరణము బాగా చేస్తాను నేను. ఎందుకంటే మోగ జీవాలకి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి, పంచభూతాల ఆశీస్సులు ఉండాలి. మీలాంటి పెద్దవాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు అందరూ కూడా మీ అందరూ ఆశీస్సులు ఉండాలని భగవంతుడి ధ్యానం ఎక్కువ చేస్తానన్నమాట. అయితే అండి, నేను ఈ మధ్యకాలంలో ఒక 1 year నుంచి ఏంటంటే అనుకోకుండా మా కాకాలో అండి తోట, అంటే అది యేసుప్రభు తోట అనమాట. అక్కడ ఎవరు వచ్చినా సరే అండి రోగాలతో వస్తారు. అసలు చాలా స్వస్థత అయ్యి బాగా మంచిగా అయిపోయి అక్కడ నిద్రలు చేస్తారండి, భోజనాలు పెడతారు, వెళ్ళిపోతూ ఉంటారనమాట. అట్లా నాకు బాగా తెలుసు. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు, కాకపోతే ఈ మధ్యకాలంలో తోటలోకి అయితే వెళ్ళలేదు కానీ ఆటోలో వెళ్ళేటప్పుడు అక్కడ దిగి దండం పెట్టుకుంటాను నేను. ఎందుకంటే వాళ్ళు అక్కడ రోజు అన్నదానం జరుగుతుంది, అక్కడ కుక్కలు ఉంటాయి అన్నమాట. అక్కడ వాళ్ళకి చెప్పానమాట, ఇక్కడ మీరు అన్నదానం చేస్తారుగా, కాస్త అన్నం కుక్కలకి పెట్టండి, కాస్త నీళ్ళు పెట్టండి అని అక్కడ వాళ్ళకి చెప్తానమాట. ఆ క్రమంలో నేను యేసుప్రభుని కూడా ఈ మధ్యకాలంలో ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను మోగజీవాళ్ళకి. అంటే నా కుటుంబం కోసం, నా కోసం కాదండి, కేవలం కుక్కల కోసం యేసుప్రభుని కూడా నేను ప్రార్థిస్తున్నా. అనుకోకుండా ఈ పాట అక్కడ చర్చి దగ్గర వినిపిస్తుంది నాకు. నేను వెళ్ళే క్రమంలో అది కాసేపు అక్కడ ఉండి విని నేను నేర్చుకున్నా ఈ 2 చరణాలు కూడా. మోగజీవాళ్ళకి ఆయన ఆశీస్సులు కూడా ఉండాలి, ప్రతి జీవికి కూడా ఆయనకి అన్నం దొరికేటట్టు ఆయన కూడా మోగజీవాళ్ళని కాపాడాలని యేసుప్రభుని కూడా నేను అంటే ఫస్ట్ టైం ప్రార్థించడం జరుగుతుందనమాట. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఎవరు కూడా మనసులో ఏమి పెట్టుకోవద్దు. నేను రామనామస్మరణ చేసిన ఏ భగవంతుడు అమ్మవారి పూజలు అంటే అమ్మవారిని పాటల రూపంలో కొలిచిన, యేసుప్రభుని పాటల రూపంలో కొలిచి కేవలం మూగ జీవాలు ఈ కుక్కల కోసం, వీటికి ఒక ఆశ్రమం రావాలి, వీటికి ఫుడ్ దొరకాలి, ఎక్కడెక్కడ కుక్కలన్నిటికీ కూడా కాస్త వాటర్ పెట్టాలి, అందరి మనసుల్లో కూడా మూగ జీవాల మీద ప్రేమ రావాలని నేను భగవంతుడిని ప్రార్థించేదండి. లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి.